పట్టం నుంచి వచ్చే బస్సులో వెన్నెల పొట్టి పొట్టి బట్టలతో దిగింది. హ్యాండ్ బ్యాగ్ భుజాన్ని తగిలించుకొని ట్రాలీ బ్యాగ్ లాక్కుంటూ ఊర్లోకి నడుస్తుంది. ఎదురుగా గేదెలు మేపుకుంటూ విజయమ్మ ఎదురొచ్చింది. ఏమ్మా, నువ్వు మా హరిత చెల్లెలు వెన్నెలవే కదా? కాదు, ఆ హరితనే మా అక్క అని చాలా పొగురుగా సమాధానం చెప్పింది. చదువు అయిపోయిందా? లేదు, ఒళ్ళో కూర్చొని చదివిస్తావా ఏంటి అంటూ చాలా వెటకారంగా సమాధానం చెప్పింది. చిచి, ఈ గేదెలు, ఎండలు, పేడ, చిచిచి అని అసహించుకుంటూ ఇంటికెళ్ళింది. ఇంటి ముందు పసుపు కొమ్ములు దంచుతూ ఉన్న హరిత వెన్నెల్ని చూడగానే చాలా సంతోషించింది. వెన్నెలా, ఎప్పుడొచ్చావే? ఎలా ఉన్నావే అంటూ అలాగే హత్తుకుంది. వెన్నెల మాత్రం కొంచెం అసహించుకుంది. చిచ్చిచ్చి, ఏంటి వాసన? ఈ పసుపు, ఈ పచ్చి వాసన, అబ్బా, మధ్యలో ఈ వాసన ఒకటి అంటూ చీదరించుకొని ఇంటి ముందు ఉన్న నీటి తొట్టిలో బాగా కడుక్కుంది. హరిత మనసు కొంచెం చిన్నబొచ్చుకున్నా తన చెల్లి కదా అని సర్దుకుంది. ఆ రోజు మధ్యాహ్నం హరిత పిండి వంటలు చేయడం మొదలెట్టింది. పాపం, ఆ హాస్టల్లో గడ్డిలాంటి తిండి తినుంటుంది. అందుకే రాగి సంకటి, కోడికూర చేసి పెడదాం అంటూ చాలా ఆశగా చేసి పెట్టింది. రాగి సంకటి, కోడికూరని చూడగానే వెన్నెల ఆకాశవంత ఎత్తుకి ఎగిరింది. ఛీ, ఏంటిది? మనుషులెవరైనా తింటారా? ఆ పిజ్జా, బర్గర్లు ఇక్కడ దొరకవా? పిజ్జానా? వేడి వేడిగా రాగి సంకటి, కోడికూర ఉంటే అవన్నీ ఎందుకే నీకు? బావిలో కప్పల్లాగా ఈ పల్లెటూళ్ళలో ఉంటే ఇలాంటి రుచులే తెలుస్తాయి. ఈ ఎండాకాలంలో ఈ ఇంట్లో ఎలా ఉండాలో ఏంటో అని తనలో తానే గొనుక్కుంది. వెన్నెల మాటలకి హరిత గుండెల్లో చాలా బాధ వేసింది. కాని ఏం మాట్లాడకుండా మౌనంగా దిగమింగుతుంది. ఇలా జరుగుతూ ఉండగా ఆ రోజు రాత్రి హరిత, వెన్నెలలు మేడ మీద కూర్చున్నారు. అబ్బా, చల్లగా గాలి ఎంత బాగా వేస్తుందో, చుక్కల్లో కూర్చున్నట్లు అనిపిస్తుంది కదా అంటూ ఆ వాతావరణాన్ని చాలా ఆనందంగా ఆస్వాదిస్తుంది. హా, ఇదొక ఆనందం. ఇదే సిటీలో అయితే పబ్లో చక్కగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్లి ఏసీ వేసుకుని పడుకుంటే ఎంత బాగుంటుందో అని చిరాగ్గా పడుకుంది. బారుడు పొద్దెక్కాక వెన్నెల నిద్రలేచింది. ఛీ, మొహం మీద ఒకటే ఎండ, ఈ పల్లెటూర్లో ఇంతే అంటూ మేడ దిగి కిందకొచ్చింది. ఇల్లంతా శుభ్రంగా ఉంది. ఇంటి ముందు అందమైన ముగ్గులు, వరుసగా అమర్చిన పూల కుండీలతో ఆ ఇల్లు చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇంటి లోపల నుంచి సుప్రభాతం, దైవత్వం ఉట్టిపడేలా ఉంది. అబ్బా, ఏంటిది ఉదయాన్నే పేడతో కల్లాపి అని లోపలికెళ్ళిపోయింది. హారతి తీసుకొని హరిత చెల్లికిచ్చింది. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి చెల్లి అని మనస్ఫూర్తిగా దీవించి వెళ్ళిపోయింది. వెన్నెలకు ఇదంతా చాలా అసంతృప్తిగా అనిపించింది. హరిత అక్కడ్నుంచి ఇంటి పెరట్లోకి వెళ్ళింది. మట్టి తొక్కుతూ కుండలు తయారు చేయడం మొదలెట్టింది. వెన్నెల హెడ్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటూ మెల్లిగా డాన్స్ చేస్తుంది. ఇంతలో తన ఫ్రెండ్ వీడియో కాల్ చేసింది. హే వెన్నెల, హౌ ఆర్ యూ? యా, ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? నైస్. సిటీకి ఎప్పుడొస్తావ్? త్వరగా రావాలి, ఇక్కడ బోర్ కొడుతుంది. మరి వచ్చేయచ్చు కదా, ఇక్కడ రెస్టారెంట్స్, పబ్స్ అన్ని నీకోసం వెయిట్ చేస్తున్నాయి. వస్తాను, బోరింగ్ విలేజ్ అని మాట్లాడుతూ పెరట్లోకి వచ్చేసింది. ఆ వీడియో కాల్లో అనుకోకుండా హరిత కనపడింది. హే, అది ఎవరు? తనేంటి విచిత్రంగా అట్లా మట్టి తొక్కుతోంది? తను అంటూ కొంచెం నసుకుతూ చెప్పింది. తను మా ఇంట్లో పని మనిషే అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. హరిత ఆ మాటలు ప్రశాంతంగా విని ఏం మాట్లాడకుండా మౌనంగా బాధపడింది. ఎండలు మండిపోయే పల్లెటూరు ఒక పక్క, ఈ పేడ కంపు ఇంకొక పక్క. వెన్నెలకి చాలా విసుగనిపించింది. ఈ పల్లెటూరు నుంచి నాకు ఎప్పుడు విముక్తి కలుగుతుందో ఏంటో, ఐ వాంట్ టు లీవ్ అనుకుంటూ మధ్యాహ్నం పూట కూర్చొని ఫోన్లో చూస్తూ ఉంది. ఫోన్లో
అన్ని తిండికి సంబంధించిన షార్ట్స్ వస్తూ ఉన్నాయి. ఆహా, ఈ ఫుడ్ చూస్తుంటే మౌత్ వాటరింగ్ అయిపోతుంది. ఇక్కడ ఆర్డర్స్ ఇవ్వాలంటే టొమాటో, స్విగ్గీ లాంటి యాప్స్ కూడా లేవే అని ఆలోచిస్తూ బయటకొచ్చింది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంది. ఆరు బయట అరుగుల మీద కూర్చున్న ముసలివాళ్లు, చెట్టు కింద కూర్చుని ఆడుకుంటున్న పిల్లలు, మాట్లాడుకుంటున్న ఆడవాళ్లు, ఇలా చాలా మందిని చూసింది. ఛీ, మేనర్సే లేదు వీళ్ళకి, ఎక్కడంటే అక్కడ పడుకోవడం, చిచి అని అసహించుకుంటూ అలానే నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అలా వెళ్తూ వెళ్తూ ప్రెసిడెంట్ గారి తోటలోకి వెళ్ళిపోయింది. అక్కడ చాలా అంటే చాలా మామిడి పళ్ళున్నాయి. హా, ఎన్ని మామిడి పళ్ళున్నాయో అనుకొని వాటిని కోసుకుని తినడం మొదలుపెట్టింది. కాకపోతే పాలేరు రంగడు వెన్నెలని చూశాడు. నా కళ్ళు కప్పి దొంగతనం చేస్తావా అంటూ కోపంతో వెన్నెలని పట్టుకున్నాడు. నిన్ను వదిలిపెట్టనే పిల్ల. ప్రెసిడెంట్ గారికి నిన్ను అప్పగిస్తే నన్ను మెచ్చుకుంటాడు. 2 గంపలు మామిడి పళ్ళిస్తాడు అని పంచాయతీకి తీసుకెళ్తాడు. పంచాయతీలు పెద్దలు, గ్రామ ప్రజలు ఇలా చాలా మంది కూర్చునున్నారు. ముఖం తెలియనోళ్ళు మన ఊరికొచ్చే దొంగతనం చేస్తున్నారయ్యా. ఆడపిల్లని కనికరం చూపకండి. కనీసం 10 కొరడా దెబ్బల శిక్ష అయినా వేయండి అంటూ రంగడు తన మొర ఆలకించాడు. దొంగని పట్టుకున్నందుకు నాకు మామిడి పళ్ళు ఎక్కువ ఇవ్వాలయ్యా అని న్యాయమైన స్వార్థాన్ని అందరి ముందు పెట్టాడు. చూస్తుంటే బాగా చదువుకున్న అమ్మాయిలాగా ఉన్నావు. ఇలా చేయడం తప్పని తెలియదా? చదువుకోవడం సంస్కారం నేర్పుతుంది. నీకు అది తెలీదా? వెన్నెల ఏం మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉండిపోయింది. ఈ ఊర్లో దొంగతనం చేస్తే 10 కొరడా దెబ్బలు కాని, లేదా కొట్టేసిన డబ్బుకి 3 ఇంతలు గాని ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు ఎవరో చెప్పు. నేను హరిత వాళ్ళ చెల్లిని అనగానే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఏంటి, కొండలమ్మే హరిత చెల్లివే? అవును అనగానే రంగడు కూడా ఆశ్చర్యంగా చూశాడు. వెంటనే రంగడు, ప్రెసిడెంట్ అలాగే కొంతమంది గ్రామస్తులు కలిసి అక్కడి నుంచి నేరుగా వెన్నెలను తీసుకొని హరిత ఇంటికి వెళ్లారు. హరిత ఇంటి ముందు కూర్చొని పూలు అల్లుకుంటూ ఉంది. ఇంతమందిని ఒక్కసారిగా చూడగానే హరిత ముందు ఆశ్చర్యపోయి తరువాత తేరుకుంది. ఏంటండి ప్రెసిడెంట్ గారు, ఏమైంది? అంతా ఇలా వచ్చారు? అమ్మా, నీ చెల్లి అని తెలియక రంగడు పంచాయతీకి తీసుకొచ్చాడు. నా పాలేరు చేసిన తప్పుకి నేను క్షమాపణ చెప్తున్నాను. అయ్యయ్యో, అవేం మాట్లాడి? నువ్వు అడిగితే నేను పంపించేవాణ్ణి కదమ్మా. చెల్లెల్ని ఎండలో పంపించావు. అంటే అది అని చెప్పబోతుంటే ప్రెసిడెంట్ కల్పించుకున్నాడు. అయినా నువ్వు మా హరితమ్మ చెల్లివని చెప్పొచ్చు కదమ్మా. హరిత అంటే మా ఇంట్లో పిల్ల అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెన్నెలకు ఇదంతా కలలాగా అనిపించింది. ఆ రోజు రాత్రి హరిత, వెన్నెలలు మేడ మీద కూర్చుని ఉన్నారు. అక్కా, సాక్షాత్ ప్రెసిడెంట్ ఇక్కడికి రావడమేంటి? వాళ్ళందరూ క్షమాపణ చెప్పడమేంటి? మనం జమీందార్లమా అంటూ చాలా ఆశ్చర్యపోతూ అడిగింది. మనమేమీ జమీందార్లం కాదు చెల్లి, కోటీశ్వర్లం కూడా కాదు. కేవలం మాట బాగుంటే ఊరు మంచిదవుతుంది. ఇది పల్లెటూరమ్మా. కష్టం వస్తే నలుగురు చేరుతారు, సంతోషం వస్తే పంచుకుంటారు అని చెప్తూ ఉంటే వెన్నెల ఆసక్తిగా వింటూ ఉంది. పట్నంలో బంధాలు అవసరం. డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ బంధాలు మనిషి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. పట్నంలో సౌకర్యాలుంటాయి, పల్లెల్లో ప్రేమలుంటాయి అని చెప్పి పడుకునింది. వెన్నెల జరిగిన దారి గురించి ఆలోచిస్తూ ఉంది. తర్వాత రోజు నుంచి వెన్నెలకు ఎందుకు పల్లెటూరు ఇష్టమనిపించింది. చెప్పులు లేకుండా కల్లాపిలో నడవడం మొదలుపెట్టింది. వేప పుల్లలతో పళ్ళు తోముకోవడం బాగా నచ్చుతుంది. అందర్నీ పేరు పెట్టి పిలవడం కంటే బంధాలతో పిలవడం మొదలెట్టింది. అక్కతో కలిసి మట్టి తొక్కుతూ గుడ్డలు కూడా చేయడం మొదలుపెట్టింది. ఈసారి మళ్ళీ ఈ ఫ్రెండ్ వెన్నెలకి వీడియో కాల్ చేసింది. హే వెన్నెల, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఇదిగో మా అక్క, తను నాకు ఇన్స్పిరేషన్, నా బలమంతా తనే అని చాలా గర్వంగా చెప్పడం మొదలెట్టింది.
వెన్నెలలో వచ్చిన మార్పు చూసి హరిత చాలా సంతోషించింది. నా చెల్లి ఎప్పుడు సంతోషంగా ఉంటూ ఇలాగే నాతో కలిసుండాలి అని ఎప్పుడూ మనసులో కోరుకుంటూ ఉండేది. ఆ పల్లెటూరులో ఎండాకాలం ఎండలు మండిపోతున్న వెన్నెలకి ఎందుకో చల్లగా అనిపించింది. బహుశా ఆ ఊరి చల్లటి మనసులు కావచ్చు.